Hello everyone, welcome to Krantikin YouTube channel. This video main is the cutoff of the Sainik School 2026. Exam already completed January 18th, we know. అసలు కట్ ఆఫ్ ఏంటి? అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఆల్రెడీ మీకు తెలుసు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఏ వాళ్ళకి ఎంతొచ్చింది అది. బట్ కట్ ఆఫ్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పేపర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఏంటి అనంటే పేపర్ దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్ మారుతుంది. లాస్ట్ ఇయర్ పేపర్‌తో ఈ ఇయర్ పేపర్ కంపేర్ చేస్తే కంపల్సరీ ఒక మాక్సిమం మా అనాలిసిస్ ప్రకారం అయితే ఒక 10 మార్క్స్ తక్కువనే ఉంటుంది అని అనుకుంటున్నాం. అయితే మెయిన్ ఇప్పుడు ఫస్ట్ మీరు ఆల్రెడీ మీరు మా రిజిస్ట్రేషన్‌కి కూడా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకి కౌన్సెలింగ్ ఎలా చేసుకోవాలి? కౌన్సెలింగ్‌కి రిజిస్ట్రేషన్ అనేది కూడా మేము వీడియో పెట్టాము. పైన లింక్ ఉంది. మా ఛానెల్‌లో చూడండి. అదే దాంట్లో మనకి నంబర్ ఆఫ్ స్కూల్స్ ఎన్నున్నాయి. అండ్ మనకి బ్రోచర్ ఉంటుంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026 బ్రోచర్‌లో మీరు వెళ్తే మనకి ప్రాస్పెక్టస్ ఉంటుంది. అందులో మనకి స్కూల్‌లో ఎన్నెన్ని సీట్లున్నాయి? ఎంత సీట్స్ ఉన్నాయి? ఒక స్కూల్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఏ కోటాలో ఉందో ఒకసారి మేము దాన్ని చేసి ఇలా పెట్టాము. ఒకసారి చూడండి మీరు. ఒక క్లిక్ ఆన్ థట్. ఇవి ఒక్కొక్క స్కూల్‌లో ఉన్న సీట్స్ లోకల్స్ కింద, అదర్ స్టేట్స్ కింద, హోమ్ స్టేట్స్‌కి ఇలా ఎంతున్నాయి అనే సీట్స్ ఇవన్నమాట. టోటల్ సీట్స్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ గర్ల్స్‌కి గూడా. దెన్ నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద కట్ ఆఫ్. అసలు ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్‌కి అసలు ఎంతుంటే అసలు సీట్ అనేది వస్తుంది అనేది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది నౌ ఇఫ్ యూ టేక్ ద తెలంగాణ స్టూడెంట్స్. ఆ! ఆ! తెలంగాణ. అసలే పెన్నొక్కటి. హ్మ్. హ్మ్. తెలంగాణ ఫస్ట్ తీసుకుంటే మనము ఆహ్, పీడిఎఫ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. ఓకే. ఫస్ట్ తెలంగాణని హైలైట్ చేస్తే, ఫస్ట్ తెలంగాణకి అనేది అసలు స్కూల్ అనేది మనకి లోకల్‌లో 1 స్కూల్ కూడా లేదు. తెలంగాణ ఈస్ ద స్టూడెంట్స్ ఆర్ నాన్ లోకల్ టు ఆల్ అన్నమాట. ఆల్ స్టేట్స్. మనకు ఆల్ స్టేట్స్‌లో ఉన్న ప్రతి స్కూల్‌కి తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ నాన్ లోకల్. ఆంధ్ర మోస్ట్ ఆఫ్ ద మీరు లాస్ట్ ఇయర్ నుంచే ఇదొచ్చింది. కొత్తగా కాదు. లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణ స్టూడెంట్స్‌కనేది లోకల్, లోకల్ అనేది ఏ కేటగరీలో రాలేదు. అది. అయితే కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్‌ని తీసుకుంటే ఏంటంటే, గర్ల్స్‌కి మనకి ఓవరాల్ స్కూల్‌లో ఏ స్కూల్‌లో అయినా 10 సీట్సే. ఈ 10 సీట్స్‌లలో 5 స్కూల్స్ ఏమో లోకల్ స్టూడెంట్స్‌కి ఇస్తారు. నాన్ లోకల్‌కి 5 స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కంపేర్ చేస్తే చూడు బాయ్స్‌తో కంపేర్ చేసి గర్ల్స్ అనేది కంపల్సరీ ఎక్స్‌ట్రా 5, 6 మార్క్స్ ఎక్కువ ఉంటూనే ఆ కేటగరీలో వాళ్ళకి కంపల్సరీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉండేది 1 సీటే. జనరల్ చూసుకుంటే 1 ఉంటుంది. బీసీ చూసుకుంటే 1 ఉంటుంది. కేటగరీ ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫెన్స్ కేటగరీస్ చూసుకున్న 1 సీటే ఉంటుంది. ఈ 5 నాన్ లోకల్‌కి కూడా 1 సీటే ఉంటుంది కాబట్టి మోస్ట్‌లీ గర్ల్స్ అనేది లోకల్‌లో రావాలైనా, నాన్ లోకల్ ఉన్నా ఐదర్ టాప్ స్కోర్‌లో ఉండాలి. మాక్సిమం జనరల్ ఓబీసీ గర్ల్స్ ఉంటే మీరు మెయిన్ ఏంటి అనంటే 275 ప్లస్ ఉంటే మనం రౌండ్స్‌లలో ఎక్స్‌ప్లెయిన్ అసలు కౌన్సెలింగ్ అనేది మనకి మొత్తం 6 రౌండ్స్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఏప్రిల్‌లో అయ్యి కౌన్సెలింగ్ ప్రాసెస్ అయ్యేసరికి ఆగస్ట్ అయింది గానీ, ఈసారి అలా ఏమి ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీటెడ్. మీకు మాక్సిమం ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకల్లా స్కోర్ కార్డ్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్ అవన్నీ వస్తాయి. మీకు కౌన్సెలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతది కాబట్టి, ఎవ్రీ టైమ్ కౌన్సెలింగ్‌లో ఏంటి అనంటే అసలకి ఎన్ని మార్క్స్ ఒస్తాయి? ఫస్ట్ కౌన్సెలింగ్‌లో మనకి కౌన్సెలింగ్ ప్రాసెస్‌కెళ్ళాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఫస్ట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనము 33 సైనిక్ స్కూల్స్‌ని పెట్టుకోవాల్సొస్తది. అండ్ 67 ప్రైవేట్ సైనిక్ స్కూల్స్‌ని కూడా పెట్టుకోవాల్సొస్తది కౌన్సెలింగ్‌లో. ఆ 33 సైనిక్ స్కూల్స్ అనేది మీరు అవైలబిలిటీని బట్టి, మీకు అవైలబిలిటీ మీకు దగ్గరలో ఉండే ఏ స్టేట్ దగ్గరవుతుంది, దేన్ని అనే బట్టి మీరు కౌన్సెలింగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేయొచ్చు. దానికి గూడా మీకు మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఆటోమేటిక్‌గా మీకు కౌన్సెలింగ్ అనేది జనరేట్ అవుతది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్, నాన్ లోకల్ మనం చెక్ జేస్తే స్కోర్‌లనేది ఇప్పుడు 3 పార్ట్స్‌ని చేసి 5 పార్ట్స్ ఎందుకంటే
జనరల్. జనరల్ పిల్లలు జనరల్ సీట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ సీట్స్ ఉంటాయి కంపేర్ టు దానికి. ఆఫ్టర్ దట్ ఓబీసీ, ఆఫ్టర్ దట్ ఎస్టీ, ఆఫ్టర్ దట్ ఎస్సీ అండ్ డిఫెన్స్ కేటగిరీ. ఈ డిఫెన్స్ కేటగిరీలో మనం కట్ ఆఫ్స్ చూస్తే మాత్రం గర్ల్స్ అండ్ బాయ్స్‌ని చేస్తే ఇది లోకల్‌కి అంటే లోకల్ కోటా. లోకల్ కోటా ఈస్ ఆల్వేస్ 65%. 65%. నాన్ లోకల్ వచ్చేసి ఏంటి అనంటే 35% నాట్ ఫర్ అంటే మీరనుకోవచ్చు తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ ఓన్లీ ఆంధ్రాకేమో అనుకుంటున్నారు. లేదు. టోటల్ ఇండియా మొత్తం వి ఆర్ నాన్ లోకల్. అంటే మీరు ఏ స్కూల్ అయినా 35%. సారీ నాన్ లోకల్ ఈస్ ద 35%. అంటే తెలంగాణ వాళ్ళు ఓన్లీ ఆంధ్రాకి పెట్టుకోవాలి. ఆంధ్రాలో తక్కువ సీట్స్ ఉన్నాయి గదా! ఇదొక్కటి పెట్టుకుంటే వస్తదో రాదో అని మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే తెలంగాణ కాకుండా తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాలో ఉన్న విజయనగరం, కోరుకొండ, కలికిరి కాకుండా మీరు సౌత్ చాలా దగ్గర స్కూల్స్‌కున్నాయి. మహారాష్ట్ర చంద్రాపూర్ ఉంది, సతారా ఉంది, మీకు కాజాపట్నం ఉంది, అమరావతి నగర్ ఉంది. మనకి దగ్గరలో చాలా స్కూల్స్ ఉంటాయి. అవి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్స్ కూడా ఉండొచ్చు. కట్ ఆఫ్ ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది. మీకు పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టి మీరు మీకు నియర్ బై స్కూల్స్‌ని దగ్గరగా పెట్టుకుంటే మీరు మీకు డిస్టెన్స్‌ని బట్టి మీరు స్కూల్స్‌ని పెట్టుకుంటే మీరు ఈజీగా కౌన్సెలింగ్‌ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో రానంత మాత్రాన ఇంక రాదు. మరి మీరు కౌన్సెలింగ్‌ని వదిలేయడం అలాంటివి ఏం చేయనవసరం లేదు. మీరు సెకండ్ కౌన్సెలింగ్ ఉంటుంది. ఎవ్రీ కౌన్సెలింగ్‌కి 15 డేస్ ఉంటుందండి. ఫస్ట్ కౌన్సెలింగ్ ఒక్కటే ఇట్ విల్ టేక్స్ టైమ్. సెకండ్ కౌన్సెలింగ్ నుంచి త్వరగానే అవుతుంటది. 10 డేస్‌లోనే మనకి రిజల్ట్ రావడం, మోస్ట్‌లీ 1 వీక్‌లోనే రిజల్ట్ రావడం అవుతుంది. 6 రౌండ్స్ అయ్యాక గూడా కొందరికి ఇంట్రెస్ట్ ఉంది సైనిక్ అనంటే హోప్ మీకు స్పాట్‌లో గూడా ఉంటుంది. స్పాట్ అంటే ఏంటి అంటే, స్పాట్ రౌండ్స్‌కి మీకు స్కూల్సే మీ స్కోర్‌ని బట్టి కాల్ చేస్తాయి మీకు. మా దాంట్లో ఈ వేకెన్సీ ఉంది. ఈ కోటా కింద మీకు ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చని స్పాట్ రౌండ్ ఉంటుంది లాస్ట్‌లో. ఈ 6 రౌండ్స్ అయిపోయాక గాని. కానీ మోస్ట్‌లీ ఇక్కడ జనరల్‌కొస్తే లోకల్ కోటా. లోకల్‌లో ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర స్టూడెంట్స్ ఆంధ్రాకి లోకల్. సపోజ్ యూపీ వాళ్ళు అమేథీకి లోకల్. అండ్ నెక్స్ట్ మీరు కేరళ వాళ్ళు చూస్తే కాజాకొట్టంకి లోకల్ అయితే, వాళ్ళైతే బాయ్స్ అయితే జనరల్‌లో అయితే 275 ఎందుకు అంటే బాయ్స్‌కి సీట్స్ ఎక్కువుంటాయి ఇక్కడ. బాయ్స్‌కనేది సీట్స్ ఎక్కువుంటాయి. నేననేది ఇది ఫస్ట్ రౌండ్‌లోనే సీటొస్తుంది అని చెప్పట్లేదు. మాక్సిమం మీరు థర్డ్ రౌండ్ వరకల్లా ఫస్ట్ 2 రౌండ్స్‌లలో మీకు మాక్సిమం సీటొచ్చేస్తది. ఎందుకు? లోకల్‌లో బాయ్స్‌కి సీట్స్ ఎక్కువుంటాయి. అదే గర్ల్స్‌కైతే మాత్రం కంపల్సరీ 280+ రావాల్సిందే గర్ల్స్ మాత్రం. అండ్ ఓబీసీ వచ్చేస్తే 268 268 లోకల్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీ ప్లస్ అవుతూనే ఉంటాయి. 272 నాన్ లోకల్. బట్ ఇది ఫస్ట్, సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్‌లో మీకు అర్థమవుతుంది. థర్డ్ రౌండ్‌లో మాక్సిమం 5 మార్క్స్ దిగుతూనే ఉంటాయి. ఇది ఫస్ట్ 2 రౌండ్స్ గురించే చెప్తున్నా. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్‌కెళ్ళేసరికి మార్క్స్ అనేది 5 మార్క్స్ డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అయితే మాక్సిమం మీకు ఎస్టీ వచ్చేసి 7% ఉంటుందండి. ఎస్సీ వచ్చేసి 13% ఉంటుంది ఉన్న లోకల్. ఇది అంటే 255 ప్లస్ అండ్ ఇక్కడ గూడా మాక్సిమం తేడా ఏముండదు. సేమ్ ఉంటుంది లోకల్‌కి. గర్ల్స్‌కైతే మాత్రం కంపల్సరీ ఇక్కడ 260+ రావాల్సిందే. 260+ రావాల్సిందే. అమ్మాయిలకి అయితే మాత్రం కంపల్సరీ. డిఫెన్స్, డిఫెన్స్ అనుకుంటాం గానీ డిఫెన్స్‌కి గూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుందండి. మనకి ఆంధ్ర, తెలంగాణలో తక్కువుంటుంది గానీ నార్త్ కంట్రీస్‌లో డిఫెన్స్ వాళ్ళకి చాలా ఎక్కువ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు జనరల్‌గా ఉంటుంది. మన ఏపీ వాళ్ళకి అయితే లోకల్‌లో అయితే మాత్రం మోస్ట్‌లీ 270+ వస్తేనే డిఫెన్స్ వాళ్ళకొచ్చేదుంటుంది. 275 అయితేనే అమ్మాయిలకొస్తది. ఇది నాట్ ఎగ్జాక్ట్ స్కోర్. ఇది డిపెండ్స్ ఆన్ ద ముందు మేము చూసిన కౌన్సెలింగ్ ప్రాసెస్‌ని బట్టి చెప్తున్నాం కట్ ఆఫ్స్‌ని కానీ, దీనికి గూడా మనకి ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ అనేది కంపల్సరీ అవుతుంది. అండ్ కంపల్సరీ థర్డ్ కౌన్సెలింగ్ వచ్చేసరికి మీకు స్కోర్ అనేది డిక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎవరైతే 270+ వచ్చిన జనరల్ ఓబీసీ వాళ్ళు మీరు 265+ వచ్చిన వాళ్ళంతా జనరల్ ఓబీసీ వాళ్ళు మీరు హోప్ పెట్టుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న స్టేట్స్‌లో సీటొచ్చే ప్రాబబిలిటీ ఉంటుంది. కానీ అండ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ 255+ వాళ్ళు గూడా మీరు హోప్ పెట్టుకోవచ్చు. మీరు 3 రౌండ్స్ వరకల్లా మీకు సీటొచ్చేదుంటుంది. కాబట్టి మీరు ఏమి వర్రీ అవసరం లేదు. నాన్ లోకల్. నాన్ లోకల్ ఈ 35%కి ఇప్పుడున్న స్కోర్‌కి మీకు ఐదర్ +2 మార్క్స్, +3 మార్క్స్ అలా ఉంటుంది గాబట్టి పెద్ద తేడా ఏముండదు. నాన్ లోకలే. ఇది లోకల్ వాళ్ళది. అండ్ దిస్ ఈస్ ద లోకల్ కోటా. నాన్ లోకల్‌కొచ్చేసి మీకు
ఈ స్కోర్‌కి మాక్సిమం +2, +3 యాడ్ చేసుకోండి. అప్పుడు మీరు సేఫ్‌లో ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ హూ గాట్ ద ఓబీసీ జనరల్ హూ గాట్ ద 265 మీరు తెలంగాణ వాళ్ళకి తెలంగాణ టూస్ ఓబీసీ జనరల్ వాళ్ళ పిల్లలైతే ఎవరున్నారో బాయ్స్ అయితే ఫస్ట్ రౌండ్‌కి 270 ప్లస్ ఉంటే మీకు అదర్ స్టేట్స్‌లలో, సౌత్ స్టేట్స్‌లలో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉన్న పిల్లలైతే 260 ప్లస్ ఉంటే కంపల్సరీ మీకు నియర్ బై స్టేట్స్‌లో వచ్చేదుంటుంది. డిఫెన్స్‌కి కూడా 260 ప్లస్ ఉండాల్సిందే. 270 డిఫెన్స్ కొంచెం కాంపిటీషన్ డిఫెన్స్ కొంచెం ఎక్కువుంటుంది. థిస్ ఈస్ ద అవర్ ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్. మీరు మీకు ఇంకా మీకు స్కోర్ కార్డ్స్ వచ్చేస్తాయి వితిన్ 15 డేస్‌లో. అండ్ నెక్స్ట్ థిస్ ఈస్ ద seats how many are there and these are the rankers our last year. The admissions are open. The admissions are open in our institute for offline and online. Contact for further details. Thank you.